హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ టెక్ హబ్ ఛానల్. ఇవాళ మనం ఆర్థమెటిక్లో పర్సంటేజెస్ శాతాలు అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుండి ప్రతి ఎగ్జామ్లో 3 to 5 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. ముందుగా మనం శాతం అంటే ఏందో డిస్కస్ చేద్దాం. శాతం అంటే ప్రతి 100కి అని అర్థం. అంటే ఏదైనా శాతం సింబల్ ఇప్పుడు x=x% అని ఇస్తే x/100 అన్నమాట. ఈ 100ని హారంగా కలిగిన భిన్నంని మనం శాతం అంటాం. ఓకేనా? నెక్స్ట్ శాతాలని భిన్నంగా మార్చులో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 2% అని ఇచ్చాడు. పర్సెంటేజ్ అంటే ఏం చెప్పినా బై హారంలో 100 రావాలి. సో 2/100, 2 అంటే 1/50. 2% ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 1/50 రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ సపోజ్ 4% ఉంది అంటే 4/100. 4 1 425 అంటే 1/25, 4%. నెక్స్ట్ 5% ఉంది. సపోజ్ 5/100 అంటే 5 ఎక్కం 5 20 అంటే 1/20. నెక్స్ట్ 6 1/4%. 6 ఇది మిశ్రమ భిన్నం. 6 4 24 1 25 అంటే 25/4 పర్సెంటేజ్ ఏమవాలి? 25/4/100. ఓకేనా? అప్పుడు ఏమైంది? 25/4 × 100 25 ఎక్కం 25/4 అంటే 1/16 అంటే 6 1/4ని మనం ఏమని రాసుకోవచ్చు? 1/16గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 8 1/3% అంటే 8 3 24 1 25/3 మళ్ళీ పర్సంటేజ్ కాబట్టి /100. సో 25 ఎక్కం 25/4 అంటే 1/3 12. 8 1/3% ఏమని రాసుకోవచ్చు? మనం 1/12గా రాసుకోవచ్చు. ఇలా మనం భిన్నంలో కన్వర్ట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాబ్లమ్స్లో ఈ పర్సంటేజ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇమీడియట్గా ఈ పర్సంటేజ్ని మన భిన్నంలో మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని దీన్ని మన సమస్యను సాధించవచ్చు. నెక్స్ట్ 10% ఉంది. సపోజ్ 10/100. ఓకేనా? అంటే 1/10. సిమిలర్లీ 12 1/2% ఉంది అంటే 12 అంటే 24 1 25 25/2 × 100 ఎందుకంటే % తీసేస్తున్నాం కాబట్టి 25 ఎక్కం 25/4 అంటే 1/24 8. ఓకేనా? నెక్స్ట్ 16 2/3 అంటే 16 3 48 ఏంటంటే 50 50/3 × 100. ఓకేనా? ఇప్పుడు 50 ఎక్కం 52 అంటే 1/3 6. 16 2/3 ఏమో రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 1/6 అని రాసుకోవచ్చు. అలాగే 20% ఉంది. 20% తీసేస్తే /100. ఓకేనా? ఇప్పుడు 20 ఎక్కం 25 అంటే 1/5 ఆన్సర్. నెక్స్ట్ 25% ఉంది. 25% చూద్దాం. 25/100 25 ఎక్కం 25/4. ఓకేనా? అంటే 1/4 అని అర్థం. నెక్స్ట్ 30%. 30/100 అంటే 3/10. నెక్స్ట్ 33 1/3 చూద్దాం. 33 3 99 99 + 1 100 100/3/100 అంటే × 100 ఏమవుతుందండి? 1/3 అంటే 33 1/3% ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్ 1/3 అని రాసుకోవచ్చు. 37 1/2 అని ఉంది. 37 అంటే 74 74 + 1 75 75/2 × 100. ఓకేనా? అంటే 25 3 25/4 అంటే లవంలో 3 2 హారంలో 3/8. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ 62 1/2% తీసుకుందాం. 62 2 124 124 + 1 125 125/2 × 100 25 5 25/4 అంటే 5/2 అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ క్వశ్చన్ ఒక పట్టణంలో 37 1/2% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. అయినా ఆ పట్టణంలో జనాభా 5600 అయినా నిరక్షరాస్యులు ఎంతమంది అని అంటున్నారు. మొత్తం జనాభా 5600 అంటే 100%. ఫస్ట్ 37% అంటే ఏం చెప్పినా 37% ఏమవుతుందండి?
75/2 అంటే 25 3/8 అవుతుంది. ఓకేనా, 3/8 మెంబర్స్ నిరక్షరాస్యులు ఉన్నారట. మొత్తం ఎంత 8 అంటే 8 అనేది మొత్తం జనాభా 5600. షార్ట్కట్ 8 ఏళ్ళ కదా అంటే 8 × 700. సో నిరక్షరాస్యులు అడిగారు. ఇప్పుడు 37 1/2 ఎంత 3/8 అంటే ఈ ముగ్గురు నిరక్షరాస్యులు అవుతారు కదా. సో దీని ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ ఇంటూ 700 అంటే ఇంటూ 700. ఓకేనా, 3 ఏళ్ళు 21. ఓకేనా, అంటే నిరక్షరాస్యులు 21 మంది, అక్షరాస్యులేమో 5600 మంది. నెక్స్ట్ గ్రామ జనాభా 3200. వారిలో 62.1/2% పురుషులు ఉన్నారట. అయినా పురుషుల సంఖ్య ఎంత అని అడిగాను. మొత్తం జనాభా 3200. ఇప్పుడు మన పర్సెంటేజ్ ఎంత 62/1/2 ఇచ్చిండు. అంటే ఏమవుతుందండి మనకి 5/124 అది 25/5 24 అంటే 5/8 అవుతుంది. 5/8% పురుషులు ఉన్నారట. మొత్తం ఏమో 8 మెంబర్స్. ఓకేనా, మొత్తం జనాభా 3200 అంటే ఇంటూ 400 అంటే 8ని 400తో గుణిస్తే 3200 వస్తుంది. మనకు కావాల్సిన పురుషులు అడిగిండు. అంటే పురుషులు ఎంతమంది 5 కదా. 5 × 400 అంటే 5 × 4 20. అంటే ఈ 3200 మంది జనాభాలో 2000 మంది పురుషులు ఉన్నారన్నమాట. ఇప్పుడు స్త్రీలు ఎంతమంది అవుతారంటే ఆటోమేటిక్గా తీసేస్తే 1200 అయిపోతారు. ఓకే, నెక్స్ట్ 12 కిలోమీటర్లలో 3 కిలోమీటర్లు ఎంత శాతం అడుగుతుంది. ఓకేనా, అంటే 3 కిలోమీటర్లు బై 12 కిలోమీటర్లు ఇంటూ శాతం అడిగింది కాబట్టి ఇంటూ 100. 3 × 3 6 100/6. 100/6 అంటే ఏమవుతుందండి 16 × 96 4 మిగులుతుంది 4/6. 2 × 2 3 అంటే ఏమవుతుంది 16 2/3%. ఓకేనా, అంటే 18 కిలోమీటర్లో 3 కిలోమీటర్లు ఎంత శాతం అవుతుందండి 16 2/3% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2 మీటర్లలో 90 సెంటీమీటర్లు ఎంత అని అడిగిండు. ఇట్లా యూనిట్స్ ఫస్ట్ యూనిట్స్ ఈక్వల్ చేసుకోవాలి. యూనిట్స్ 90/2 మీటర్లు అంటే ఎంత 200 సెంటీమీటర్స్. ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి 2 మీటర్స్కి 200 సెంటీమీటర్స్ ఇంటూ 100. ఓకేనా, ఈ 0 ఈ 0 క్యాన్సల్ అంటే 45. సో ఎంత అండి 45%. నెక్స్ట్ ఒక మెట్రిక్ టన్నులో 2 క్వింటాల్లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. ఫస్ట్ మెట్రిక్ టన్ అంటే ఎంత తెలుసుకోవాలి. మెట్రిక్ టన్ అంటే 10 క్వింటాలు. ఓకేనా, ఇక్కడ ఇంకోటి టన్ అంటే 100 క్వింటాల్స్. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ వాడు మెట్రిక్ టన్ అయ్యి మెట్రిక్ టన్ అంటే ఎంత 10 క్వింటాలు అయితే ఒక మెట్రిక్ టన్నులో అంటే 2 క్వింటాలు ఎంత శాతం అడిగిండు. అంటే మనకు 2/1 మెట్రిక్ టన్ అంటే 10 క్వింటాలు 2/10 ఇంటూ 100. 0 క్యాన్సల్ అంటే 2 × 10 20 అంటే ఎంత శాతం అండి 20%. నెక్స్ట్ ఒక గ్రోస్లో 4/1/6% ఎంత అని అడిగిండు. ఫస్ట్ గ్రోస్ అంటే ఏంటి, గ్రోస్ అంటే ఏందో తెలుసుకోవాలి మనం. 1 గ్రోస్ = 12 డజన్స్. అంటే ఒక డజన్ ఎంత అండి మళ్ళీ 12. 12 × 12 అంటే మొత్తం 1 గ్రోస్ = ఎంత 12 12 144 అన్నమాట. ఒక గ్రోస్లో 4/1/6% ఎంత అని అడిగాడు. ఫస్ట్ 4/1/6% అంటే ఏమవుతుందండి 4 × 6 = 24 25/6 25/6 × 100. ఓకేనా, 25 × 25 4 అంటే 1/6 4 24. ఓకేనా, ఇప్పుడు వాడు ఏమడుగుతుండు ఒక గ్రోస్లో 4/1/6% ఎంత అడిగాడు. దీనికి ఈక్వల్ 1/24. సో 1/24 ఇంటూ ఎంత గ్రోస్ అంటే ఎంత 144 మనకి. ఓకేనా, 24 × 24 6 4 24 6 12 అంటే 12 14 అంటే 24 × 24 6 ఎంత అండి ఒక గ్రోస్లో 4/1/6% అంటే ఎంత ఆన్సర్ 6 అవుతుంది. ఇప్పుడు ఒక రీమ్ అని ఉందండి. ఒక రీమ్ ఫస్ట్ రీమ్ అంటే ఏందో తెలుసుకుందాం మనం. రీమ్ అంటే ఏం లేదు 20 దస్తాలు. ఒక దస్తా అంటే
2 డజన్లు. ఓకేనా. అంటే ఇప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా రీమ్ అంటే ఏమవుతుందండి, 20 ఇంటూ 2 ఇంటూ డజన్ అంటే ఎంత అండి, 12. 22 40, 40 ఇంటూ 12 అంటే 480. ఒక రీమ్ అంటే ఎంత, 480. ఒక రీములో 1/2% ఎంత అడిగిండు. 2 2 4, 2 4 ప్లస్ 1 5, 5/2 ఇంటూ 100 అంటే ఫస్ట్ పర్సంటేజ్ని భిన్నంలోకి మార్చుకుందాం. 5 ఎక్కం 5 అంటే 1/40. ఈ 1/40 ఒక రీములో ఈ 1/40 వంతు ఎంత అని అడిగిండు. అంటే రీమ్ అంటే ఎంత, 480. దీంట్లో 1/2% అంటే ఇది 1/40. 0 క్యాన్సర్, 4 ఎక్కం 4 12 అంటే 12 అవుతుంది ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు 2 మెట్రిక్ టన్నుల్లో 15% అడిగాడు. నేను మెట్రిక్ టన్ అంటే ఏం చెప్పినా, ఒక టన్నుకేమో 100 క్వింటాల్స్, మెట్రిక్ టన్నుకి అయితే 10 క్వింటాలు. ఓకేనా. రేపు 2 మెట్రిక్ టన్నులు 2 మెట్రిక్ టన్నులు అంటే ఏమవుతుందండి మనకి, 2 10 20 క్వింటాలు, 20 క్వింటాలు అవుతాయి. కానీ 15% అడిగాడు. అంటే 15/100 ఇంటూ 2 మెట్రిక్ టన్ అంటే 20 క్వింటాల్స్. యూనిట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఆప్షన్స్లో సేమ్ వాల్యూస్ ఉంటాయి, యూనిట్స్ తేడా ఉంటుంది. మన పొరపాటున సేమ్ వాల్యూ ఉంది కానీ ఫస్ట్ ఆప్షన్ చూసి దాన్ని మనం ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత అది మిస్టేక్ అయిపోతుంది మనకి. 20 ఎక్కం 25, 5 ఎక్కం 5 3 అంటే 2 మెట్రిక్ టన్నుల్లో 15% అంటే ఎంత అండి, 3 క్వింటాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, 20% ఆఫ్ 90 ప్లస్ 30% ఆఫ్ 120 ఎంత అని అడుగుతుంది. అంటే 20% ఆఫ్ 90 ఇలాంటి వాటికి మనం ఎట్లా రౌండ్ ఫిగర్ ఉన్నాయి ఏం చేయాలంటే, ఫస్ట్ 20% ఆఫ్ 90 అన్నాడు. 90లో 10% ఎంత అవుతుంది, 9 అవుతుంది. 20% ఎంత అవుతుంది, 18, డబుల్ అవుతుంది. 9 2 18 ప్లస్ 30% ఆఫ్ 120. 120లో 10% ఎంత, 12. 30% అంటే 10కి 3 times 30, సో 12కి 3 times 36. 12 ముళ్ళ 36. సో 18 ప్లస్ 36 54. ఓకేనా. నెక్స్ట్ 40% ఆఫ్ 160 ప్లస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 180 అంటే ఎంత శాతము 180కి ఈ 136 ఈక్వల్ అవుతుంది అని అడుగుతుంది. 40% ఆఫ్ 160 నేను చెప్పిన 160లో 10% ఎంత, 16. 40% అంటే 16 4 64 అంటే 64 ప్లస్ వాట్ పర్సెంటేజ్ అంటే ఎక్స్ పర్సెంటేజ్ అనుకున్నాం. ఎక్స్ పర్సెంటేజ్ అంటే x/100 ఇంటూ 180 ఈక్వల్ టు 136. ఓకేనా. ఇప్పుడు ఈ 64ని ఇటు తీసుకోతే ఏమవుతుందండి, 6 4 2, 13 4 పోతే 7, సో 72 అవుతుంది. x/, ఈ 0 0 క్యాన్సల్. ఓకేనా. x/10 ఇంటూ 18, 18 ఎక్కం 18 4. ఓకేనా. x ఈక్వల్ టు ఈ 10 పోతే 10 4 40. ఓకేనా. అంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 180 అంటే 40% ఆఫ్ 180 ప్లస్ 40% ఆఫ్ 160 అనేది 136కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 20% ఆఫ్ 64 ప్లస్ 27% ఆఫ్ 64 ప్లస్ 27% ఆఫ్ 36 ఇచ్చిండు. ఇట్లా కామన్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని 27% ఆఫ్ 64 ప్లస్ 36 ఇట్లా ఇచ్చినట్టే ఖచ్చితంగా అది ఏదో ఈ సమ్ ఏదో ఒక రౌండ్ ఫిగర్కి ఈక్వల్ అవుతుంది. 64 ప్లస్ 36 ఎంత అవుతుంది, 100 అవుతుంది. 100లో 27% ఎంత, 27. ఓకేనా. నెక్స్ట్ 32% ఆఫ్ 37 ప్లస్ 32% ఆఫ్ 63 ఎంత అని అడిగింది. ఏం చెప్పినా 32% కామన్ ఉంది అంటే 32% 32/100 ఆఫ్ 37 ప్లస్ 63 ఎంత అండి, 100. సో 100లో 32% ఎంత, 32.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ఎక్స్లో y% అనేది ఎప్పటికీ వైలో x%కి ఈక్వల్ అవుతుంది. ఎలా అంటే సపోజ్ 20లో 30% అనేది 30లో 20%కి ఈక్వల్ అవుతుందా లేదా చూద్దాం. 20లో 30% అంట, 20లో 20లో 10% ఎంత 2 అవుతుంది, 30% అంటే 2 × 6 అవుతుంది, 6 ఈక్వల్ టు 30లో 20%, 30లో 10% ఎంత 3%, 20% అంటే 6 అవుతుంది. సో LHS ఈక్వల్ టు RHS అంటే ఎక్స్లో y% అన్నా వైలో x% అన్నా ఒకటే. నెక్స్ట్ ఎక్స్లో y% ప్లస్ వైలో x% ఈక్వల్ టు XYలో 2% అంటుంది. ఇప్పుడు రెండు టర్మ్స్ అంటే రెండు పదాలు సేమ్ XY YX కాకపోతే పర్సంటేజ్ అటు ఇటు అయింది. ఇట్లున్నప్పుడు ఆ XY లబ్ధంలో 2% అని అంటుంది. ఎందుకంటే ఇది 1 + 1 అంటే 2% అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 20లో 30% ప్లస్ 30లో 20%. 20లో 30% అంటే 30/100 × 20 ప్లస్ 30లో 20% అంటే 20/100 30. ఓకేనా. ఈక్వల్ టు ఎంత అన్నాడు, XYలో 22% అన్నాడు. X ఎంత 20, Y ఎంత 30 అంటే 20 × 30 600. 600లో 2% అంటే 2/100. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఓకేనా. ఇప్పుడు చూడండి 20 ఎక్కం 25లా, 5 ఎక్కం 5 6లా అంటే ఇలా 6 ప్లస్ 20 ఎక్కం 25లా, 5 ఎక్కం 5 6లా అంటే 6 + 6 ఈక్వల్ టు 6 2 12. ఓకేనా. ఈ 6 + 6 12 ఈక్వల్ టు 12. LHS ఈక్వల్ టు RHS అంటే ఎక్స్లో y% ప్లస్ వైలో x% ఈక్వల్ టు XYలో 2%. సేమ్ అలాగే 24% ఆఫ్ 56 ప్లస్ 44% ఆఫ్ 24. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇందాక 27% సేమ్ ఉంది, నెంబర్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ చూడండి నెంబర్స్ సేమ్ ఉన్నాయి, నెంబర్స్ అటు ఇటు ఉన్నాయి, పర్సంటేజ్ వాల్యూ చేంజ్ అయింది అంతే. 24% ఆఫ్ 56 ప్లస్ 44% ఆఫ్ 24 అన్నాడు. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 24/100 × 56 ప్లస్ 44/100 × 24 రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకోవాలంటే ఒక స్టెప్ 24/100 × 56 24/100 × 44 రాసుకోవచ్చు కదండి. అంటే 24/100 అనేది కామన్, 2400 కామన్ చేస్తే ఇక్కడ 56 ఉంటుంది ప్లస్ ఇక్కడ 24 ఉంటుంది, సారీ ఇక్కడ 44 ఉంటుంది. 56 + 44 అంటే 100, 100/100 క్యాన్సల్ అంటే 24 ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. మోడల్ 2. ఒక గ్రామంలో ఉండే మొత్తం జనాభా 4000 నుండి 5000కు పెరిగిందట. అయినా ఆ గ్రామ జనాభా ఎంత శాతం పెరిగింది అని అడుగుతుంది. ఇప్పుడు పెరిగిన జనాభా ఎంత పెరిగింది, 4000 మైనస్ 5000 మైనస్ 4000 అంటే 1000 మంది అడుగుతున్నారు. మనకు పెరిగిన జనాభా శాతం కావాలి ఫస్ట్. 5000 మైనస్ 4000 ఎంత అండి, ఫస్ట్ పెరిగిన జనాభా బై మొదట ఉన్న జనాభా ఇంటూ 100. ఇది పెరిగిన జనాభా శాతం అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. పెరిగిన జనాభా 4000 నుండి 5000కి అయింది, అంత ఎంత పెరిగింది, 1000 పెరిగింది. 1000 5000 మైనస్ 4000 = 1000 బై మొదటి జనాభా 4000 ఇంటూ 100%. ఓకేనా. ఇది 4ల 4 25 అంటే ఆన్సర్ ఏమవుతుందండి, 25% జనాభా పెరిగిను. ఒక తులం బంగారం 30,000 రూపాయల నుండి 24,000 రూపాయలకి తగ్గిందట. అయినా ఎంత శాతం తగ్గింది అని అడుగుతుంది. పెరిగిన లేదా తగ్గిన శాతం ఫార్ములా ఏం చెప్పినా, తగ్గిన విలువ బై ఎంత మొదట ఉన్న విలువ ఇంటూ 100%. తగ్గిన విలువ అంటే 30,000 నుండి 24,000 తీసేది ఎంత, 6,000 తగ్గింది. 6,000
డివైడెడ్ బై మొదటి విలువ 30,000 ఇంటూ 100%. అంటే ఎంత అవుతుందండి? 3 zeros క్యాన్సల్. 6 ఎక్కం 6 5ల 5 ఎక్కం 5 20ల అంటే 20% తగ్గింది. ఓకేనా. నెక్స్ట్ తరగతి గదిలో 60% బాలురు కలరు. బాలికల సంఖ్య కంటే 60 ఎక్కువనంట. అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతుంది. ఓకేనా. తరగతిలో మొత్తం 60% బాలురే ఉన్నట. బాలికల సంఖ్య బాలికల సంఖ్య కంటే 60 ఎక్కువ అని ఇచ్చిండు. అంటే మొత్తం సంఖ్యనే మనం కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 60% బాలురు అనుకోండి, అంటే బాలికలు ఏమవుతారండి? 40% అవుతారు. బాలురు 60% అయితే బాలికలు 40%. అంటే బాలుర సంఖ్య అంటే బాలికల కంటే 60 ఎక్కువ అనట. అంటే బాలుర మైనస్ బాలికలు 60 మైనస్ 40 అంటే ఎంత అవుతుందండి? 20% అవుతుంది. ఈ 20% అన్నది ఎంత అనట? డిఫరెన్స్ 60 అంట. అంటే 20 ఇంటూ 3 సో మొత్తం తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య కావాలంటే 100 ఇంటూ 3 ఏమవుతుందండి? 300. ఓకేనా. సో తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 300. ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్. ఇది ఒక రాశి విలువ x% పెరిగిన తర్వాత ఆ రాశి విలువ కనుగొనుటకు 100 + x/100 చే గుణించాలి. ఓకేనా. ఇప్పుడు ఒక 2% పెరిగింది అనుకోండి, 100 + 2 అంటే 102/100. 102/100తో మనం ఆ సంఖ్యను గుణిస్తే మనకు కొత్త వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక రాశి విలువ x% తగ్గిన తర్వాత ఆ రాశి విలువ కనుగొనుటకు 100 - x/100 చే గుణించాలి. పెరుగుతూనేమో +x, తగ్గుతూనేమో -x. ఓకేనా. 20,000 రూపాయల్లో 20% పెరిగిందట. అయినా పెరిగిన తర్వాత దాని విలువ ఎంత అడిగిండు. నేను చెప్పిన పెరిగింది అన్నాడు. అంటే 100 + 20 అంటే 120. 120/100 ఇంటూ ఎంతలా ఏం పెరిగింది? 20,000 పెరిగింది. 20,000 అనేది 20% పెరిగింది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందండి? 12 × 24 అంటే 24,000 అవుతుంది. ఓకేనా. పెరిగిన తర్వాత దాని విలువ ఎంత? 24,000. అలాగే 11 రూపాయల 20 పైసల్లో 20% పెరిగిన తర్వాత దాని విలువ ఎంత అడిగిండు. 11 రూపాయల 20 పైసలు అంటే దీన్ని మన పైసల్లో రాసుకుంటే 1120 రూపాయలు అంటే రాసుకోవచ్చు మనం. ఇందులో 20% పెరిగిందంట. అంటే 100 + 25 అంటే 125/100 ఇంటూ 1120. ఓకేనా. 24 25 4 ఎక్కం 4 4 × 8 4 × 12 0 5 0 0 5 × 3 15 5 × 11 11 అంటే 1150 అంటే 11 రూపాయల 50 పైసలు. ఓకేనా. అంటే 11 రూపాయల 20 పైసల్లో 20% పెరిగితే దాని విలువ ఎంత? 11 రూపాయల 50 పైసలు. సేమ్ సిమిలర్లీ 17 లీటర్లలో పాలలో 16 2/3% తగ్గిందట. తగ్గిన తర్వాత దాని విలువ ఎంత అని అడిగింది. ఇప్పుడు ఈ 16 2/3% చేసినప్పుడు ఏం చెప్పినా మనం డైరెక్ట్ దాన్ని ఫ్రాక్షన్స్ భిన్నంలోకి మార్చుకోవాలి. ఏమవుతుందండి? 48 + 2 50 50/3/100 అంటే 1/6 అవుతుంది. 16 2/3% ఈక్వల్ టు ఎంత? 1/6. 1/6 పార్ట్ తగ్గిందంట. అంటే మొత్తం 17 లీటర్లు అంటే 17 లీటర్ల పాలలో 16/2/3 అంటే 1/6 తగ్గిన తర్వాత విలువ ఎంత అని. ఇప్పుడు 6 అని మొత్తం పార్ట్స్ 6కి ఎంత? 17 లీటర్లు. ఒక పార్ట్ 1/6 తగ్గింది అంటే ఒకటి పోతే ఎంత? 5 ఎంత అని అడిగాడు. ఓకేనా. ఇప్పుడు దీన్ని 5/6 ఇంటూ 17 లీటర్లు అంటే 17 5 85 85/6. దీన్ని డివైడ్ చేయాలి. 6 ఎక్కం 6 6 4 24 అంటే 14 1/6 లీటర్లు. ఓకేనా. నెక్స్ట్ ఒక సైకిల్ ప్రస్తుత విలువ 950 రూపాయలట. దాని విలువ ప్రతి సంవత్సరం
5% తగ్గుతుందట. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అని అడిగింది. అంటే 950%. ఇప్పుడు ఇందాక పెరిగినవి చూసినాం. ఇప్పుడు 100 ఇక్కడ పెరిగినాయి అంటే 100 + 25 అంటే 125/100 అని చేసినాం. ఇప్పుడు 5% తగ్గిందట. అంటే 100 - 5 అంటే 95/100. ఓకేనా? 0 ఆన్సర్. 95 × 95 ఎంత అని కావాలి. 95 × 95 ఏమవుతుందండి? 5 × 5 = 25, 9 × 10 అంటే 9025/10 ఉంది. అంటే 902.5 రూపాయలు. ఓకేనా? ఈ 95 × 95 ఇట్లా ఉంటే షార్ట్కట్ దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను స్టార్టింగ్ క్లాస్లో చేశాను. ఆ వీడియోస్ అందులో చాలా షార్ట్కట్స్ ఉన్నాయి. ఆ క్లాస్ కూడా చూడండి. నెక్స్ట్, ఇంటి ప్రస్తుత విలువ ₹1,00,000 ఒక ఇంటి ప్రస్తుత విలువ ₹1,00,000. మొదటి సంవత్సరం దాని విలువ 10% పెరిగిందట. రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం విలువలో 15% పెరిగిందట. 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అని అడుగుతుంది. మొదటి సంవత్సరం ఏమో 10% పెరిగింది, రెండవ సంవత్సరం 15% పెరిగింది. అసలు ఉన్న విలువ ఎంత? ఫస్ట్ ₹1,00,000. మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? 10%. అంటే 100 + 10 అంటే 110. 110/100. నెక్స్ట్, రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం విలువలో 15% పెరిగిందంట. ఇదంతా మొదటి సంవత్సరం విలువ అవుతుంది. దీంట్లో 15% పెరిగిందంట. 100 + 15 అంటే 115/100. ఓకేనా? ఇప్పుడు క్యాన్సల్ ఏమైతే చూసుకోవాలి. 4 0 4 0, ఈ 4 0 క్యాన్సల్. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేయాలి. 1100 × 115. ఓకేనా? 11 5 55, శాతం 5 ఉంటుంది. 11 × 11 5 16, 11 × 11 1 12. ఇక్కడ 2 0లకు 2 0. అంటే 1,26,500. మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం మొదటి సంవత్సరంలో 15% పెరిగితే 2 ఇయర్స్ తర్వాత ఆ బిల్డింగ్కి ఉన్న వాల్యూ ఎంత? 1,26,500 రూపాయలు.